ఈ యాషెస్ సిరీస్లో అసలు హైలైట్ ఏంటి? ఏం చెప్పింది ఈ సిరీస్ మనకి అంటే మీరైతే ఏం చెప్తారు? ట్రావిస్ హెడ్ 3 సెంచరీలు చేశాడని, 600 పైగా రన్స్ కొట్టాడను, మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తో స్టన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడను, జో రూట్ డౌన్ అండర్ ఆస్ట్రేలియాలో 2 సెంచరీలతో సెంటిమెంట్ని బ్రేక్ చేశాడను అంటారేమో మీరైతే. అసలు హైలైట్ ఏంటి అని నన్ను అడిగితే గనక 4వ టెస్ట్ నుంచి ఇంగ్లీష్ టీం ఇచ్చిన ఫైట్ బ్యాక్, అది హైలైట్ అంట. ఆ హైలైట్ ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మనకి, రెండోది టీమిండియా ఎంత గ్రేటో చెప్పింది. అవునా? ఎలాగా? ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యాషెస్ ఆడితే టీమిండియా గొప్పతనం ఎలా బయటపడింది? ఎస్, అదే అసలు పాయింట్ ఈ సిరీస్లో నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్ టీం కాంబినేషన్లు సెట్ చేసుకోవడానికి, కండిషన్స్కి అలవాటు పడడానికి 3 టెస్టులు పట్టింది, అంతే కదా. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ లాంటి వాళ్ళు పక్కకి తప్పుకుంటే బౌలింగ్ కాంబినేషన్లు మెల్బోర్న్లో సెట్ అయినాయి. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా బెథెల్ వచ్చిన తర్వాతే కొత్తగా కుదురుకోవడం కనపడింది కదా. ఇంత టైం ఎందుకు పట్టింది? ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎవ్రీ 2 ఇయర్స్కి యాషెస్ ఆడుతూనే ఉంటాయి కదా, ఇక్కడో అక్కడో. పైగా మెంటల్ టాక్టిక్స్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఎంత అవగాహన ఉన్నా కానీ వాళ్ళు సెటిల్ కావడానికి 3 టెస్టులు పట్టింది కదా. వేరేజ్ ఇండియా చూడండి, వెళ్ళడంతోనే గెలిచి సిరీస్ ని స్టార్ట్ చేసిన మూమెంట్స్ చాలా కనపడతాయి మనకి. మరి ఏ టీము గెలవనంతగా టీమిండియా 2 సిరీస్లు గెలిచింది ఆస్ట్రేలియాలో. అఫ్ కోర్స్ ఒక సిరీస్లో డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ లేడు, ఉంటే గెలవలేకపోయేది అని కొందరు అన్నారు. వాళ్ళిద్దరూ ఉన్నా కానీ ఓడగొట్టి చూపించింది కదా మళ్ళీ రెండోసారి. అంటే పర్ఫార్మెన్స్ పరంగా, కండిషన్స్ని అడాప్ట్ చేసుకోవడం పరంగా అన్నిటికీ మించి ఆన్ ఫీల్డ్ బీస్ట్గా పేరున్న ఆస్ట్రేలియాని వాళ్ళ దేశంలోనే తిప్పికొట్టడం లాంటి వండర్ఫుల్ ఫీట్ పరంగా చూసినా కానీ టీమిండియా ఎంత గ్రేటో ఈ యాషెస్ ప్రూవ్ చేయలే. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించుకునే ఇంగ్లాండే ఆస్ట్రేలియాలో సెట్ కావడానికి 3 టెస్టులు తీసుకుంటే, వేరేజ్ మనోళ్ళు మాత్రం ఫస్ట్ టెస్ట్ నుంచి అదరగొట్టి సిరీస్లో కూడా ఓడగొట్టారు వాళ్ళని కదా. నాకైతే టీమిండియా ఎంత గ్రేటో ఈ యాషెస్ ఫైట్ ప్రూవ్ చేసినట్టు అనిపించింది. మీరేమంటారు?